సార్ ఎన్టీఆర్పై యుద్ధం మంట పెట్టిన కామెంట్స్ అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ అర్బన్ ఎమ్మెల్యే అవి ఆడియో కూడా ఉన్నా సార్ పెట్టండి టీసీఆర్ అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్. వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఉంటుంది కదా, అది పెట్టి మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు నిజంగా ఈ దారుణం అండి. ముందు నుంచి మనం మాట్లాడుతున్నాం వార్ 2 అన్నప్పటి నుంచి ఎన్టీఆర్ మాటల మీద రియాక్షన్స్. సార్ ఒకసారి ప్లే చేయండి. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా నానా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా. వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా. శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. వాడితే ఈయనైతే ఇయ్యలేదు నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా. పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అది. పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లా పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోయేటా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేను వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు. సినిమా ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందే పోతుంది. లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు. ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తాం? ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేరు మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా. ఆడదు. ఆడదు సినిమా ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో. సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు. గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. ఎందుకు నాన్న? మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా. సినిమా ఆడదు. ఇది సార్ మేము బీప్లు వేసాం. ఇంకా చూసాను నేను అది. ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే గారిని ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికా లేకపోతే సినిమాలు ఆపడానికా? ఆయన ఏమైనా భారత సెన్సార్ బోర్డా లేకపోతే సినిమాల కోసం ప్రత్యేక విభాగం పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధికారిక విభజనలో ఏమన్నా మీరు ఈ సినిమాలో ఏదో ఆడాలో ఏదో ఆడొద్దో చూడండి. కాబట్టి చాలా అభ్యంతరకరమైన చాలా హానికరమైనటువంటి విషయం కూడా. ఎందుకంటే ఇప్పుడు వార్ 2 వచ్చినప్పుడు సరే నందమూరి వారసుడు, రామారావు గారి వారసుడు లేకపోతే తెలుగుదేశంలోకి వస్తారా లేదా ఈ విషయాలు చాలా చర్చ చేసాం మనం. అదే మామూలుగా ఆయన మాట్లాడాడు. ఎవరు ఆపలేరు అన్నాడు ఆయన. నేను ఆపగలనని నేను బయలుదేరాడు. వార్ 2 సినిమాకి సంబంధించింది ఇది. ఖచ్చితంగా ఈ రాజకీయ సంస్కృతి, సినిమా సంస్కృతి కలగాపులగం చేసే విష సంస్కృతి ఇది ఏమాత్రం రాష్ట్రానికి క్షేమదాయకం